सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈ రోజు మనం బృహదారణ్యకోపనిషత్తులో 2వ అధ్యాయం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇందులో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి, 62 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అజాత శత్రు బ్రాహ్మణం. ఇది ముఖ్యమైన బ్రాహ్మణం. అజాత శత్రువు అనే రాజు గార్గ్య అనే బ్రాహ్మణునికి బోధ చేస్తాడు. కాబట్టి దీనికి అజాత శత్రు బ్రాహ్మణము అని పేరు వచ్చింది. కానీ దీన్ని గార్గ్య బ్రాహ్మణం అని కూడా అంటారు. గార్గ్య వైపు నుంచి పేరు జాగ్రత్తగా గమనించాలి. గార్గి కాదు, గార్గ్య. తర్వాత వచ్చే అధ్యాయంలో గార్గి అనే స్త్రీ వస్తుంది. అందుకని కొంచెం మనం ఈ పేరులో ఈ తేడాన్ని గమనించాలి. ఇక్కడ గార్గ్య ఒక బ్రహ్మ, ఇతనికి ఇంకొక పేరు బాలాకి. ఈ బ్రాహ్మణాన్ని మళ్ళీ 4 అంశాలుగా విభజించవచ్చు. అవి సగుణ బ్రహ్మ, జీవస్వరూపం, జీవబ్రహ్మ ఐక్యం, ఉపనిషత్తు. ముందుగా సగుణ బ్రహ్మ. గార్గ్య అజాత శత్రువు దగ్గరికి వెళ్లి బ్రహ్మ గురించి బోధిస్తానన్నాడు. అతనికి తెలిసింది సగుణ బ్రహ్మ గురించి మాత్రమే. సగుణ బ్రహ్మను హిరణ్యగర్భ అని కూడా అంటారు. నిర్గుణ బ్రహ్మ ఈ హిరణ్యగర్భ కన్నా ఎక్కువ, కానీ గార్గ్యకు తెలియదు. ఈ విషయం అజాత శత్రువుకు తెలుసు. గార్గ్యకు అజాత శత్రువుకు నిర్గుణ పరబ్రహ్మ గురించి తెలుసని కూడా తెలియదు. 2 నుంచి 13 మంత్రాల వరకు గార్గ్య హిరణ్యగర్భ గురించి, హిరణ్యగర్భ ఉపాసన గురించి చెబుతాడు. గార్గ్య హిరణ్యగర్భ గురించి చెప్పినప్పుడల్లా అజాత శత్రువు ఇది నాకు తెలుసు, నేను దీని మీద ఉపాసన చేశానని చెప్పాడు. వ్యష్టి శరీరంలో 19 అంగాలుంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణలు. వీటికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఉదాహరణకు కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. ఈ అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవత హిరణ్యగర్భ. హిరణ్యగర్భ గుణాలను ఈ అధిష్టాన దేవతలకు ఆరోపించి ఉపాసన చేస్తే ఆయా గుణాలు ప్రతిఫలంగా వస్తాయి. ఉదాహరణకు ఆదిత్యుని మీద ఉపాసన చేస్తే ఆదిత్యునికి ఉన్న గుణాలు అతిష్ట, మూర్ధ, రాజ ఆ ఉపాసకునికి వస్తాయి. అలా గార్గ్య 12 ఉపాసనలు చెప్పాక ఇంతేనా తెలిసింది, ఇంతే తెలిస్తే అది బ్రహ్మ గురించి తెలిసినట్టు కాదు అని అజాత శత్రువు చెప్పాడు. ఇది బ్రహ్మజ్ఞానం కాదు. గార్గ్యకు తనకు జ్ఞానం ఉందనేటటువంటి గర్వం ఉండేది. అందువల్ల దృప్త బాలాకి అని కూడా అంటూ ఉండేవారు. కానీ తనకు తెలిసింది బ్రహ్మజ్ఞానం కాదని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు తనకు ఉపదేశం చేయమని అజాత శత్రువును కోరాడు. అజాత శత్రువుకు గురువుగా వచ్చిన గార్గ్య నాటకీయంగా శిష్యుడిగా మారాడు. అది 2వ అంశానికి దారితీస్తుంది. 2వ అంశము జీవస్వరూపం. నిజానికి క్షత్రియుడు బ్రాహ్మణునికి బోధించకూడదు. కానీ అజాత శత్రువు యోగ్యత కలిగిన శిష్యునికి ఈ నియమాలు సడలించవచ్చని గార్గ్య చేతులు పట్టుకుని లేచి నిలబడ్డాడు. గార్గ్యను తీసుకుని నిద్రపోతున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. అతన్ని బృహత్, పాండరవాస, సోమరాజన్ అనే పేర్లతోటి పిలిచాడు. అతను లేవలేదు. శరీరాన్ని తాకాడు, లేవలేదు. తీవ్రంగా కుదిపాడు, అప్పుడు లేచాడు. ఈ సన్నివేశాన్ని ఆధారం చేసుకుని అజాత శత్రువు బోధించాడు. ఏం బోధించాడు? అతను సుషుప్తి నుంచి లేచాడు కాబట్టి జీవించి ఉన్నాడు. పేరు పెట్టి పిలిస్తే పలకలేదు కాబట్టి
అతను నిజానికి ఇంద్రియాలు కాదు. అతని స్వరూపం ఇంద్రియాలు కాదు. అతని స్వరూపం సూక్ష్మ శరీరం కాదు. ముట్టుకుంటే లేవలేదు కాబట్టి అతను నిజానికి స్వరూపతః స్థూల శరీరం కూడా కాదు. దీన్ని బట్టి అతని స్థూల శరీరం, ఇంద్రియాలు సుషుప్తిలో పడుకుంటాయని, జాగ్రత్తలో పనిచేస్తాయని అర్థమవుతోంది. ఒక అవస్థలో వచ్చి ఇంకొక అవస్థలో లేనిది తన స్వస్వరూపం అవ్వదు. జీవి అంటే ఇంద్రియాలు, శరీరం, మనస్సు కాదు. ఇవేవి జీవి కాకపోతే మరి జీవి ఎవరు? జీవ స్వరూపం ఏమిటి? 3 అవస్థలోనూ ఉండేది స్వస్వరూపం. అదే చైతన్యం. జీవస్వరూపం ఆత్మ చైతన్యం. ఇంకా 3వ అంశము జీవ బ్రహ్మ ఐక్యం. ఆత్మ స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్తం అని చూశాం. సుషుప్తిలో అతిశయించిన ఆనందం పొందుతా ఉంటుంది ఉపనిషత్తు. జాగ్రత్తావస్థలో పొందే ఆనందం తారతమ్యాలు ఉన్న ఆనందం. ఏదైనా ఒక వస్తువు లయమవ్వాలంటే దానికి కారణంలో లయమవుతుంది. ఉదాహరణకు ఆభరణాలు కరిగిస్తే బంగారం అవుతుంది. ఆ సూత్రం ప్రకారం జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. సుషుప్తిలో మనం నిర్విశేష జ్ఞానంగా ఉంటాం. అందువలనే సుషుప్తిలో ఆనందంగా నిద్రపోయాను అంటారు. అప్పుడు పరమాత్మ ఐక్యం అవడం వల్ల పూర్ణత్వ భావన కలుగుతుంది. జగత్ కారణం. ఈ నిర్విశేష చైతన్యమే జగత్ కారణం అని చెబుతున్నాడు అజాతశత్రువు. ఇది 4వ అంశము. జగత్ కారణం. నిర్విశేష చైతన్యం మన స్వరూపం. అందులో మనం సుషుప్తిలో లయమవుతాం. చైతన్యం నుంచే లోకాలు, మనుష్యులు, దేవతలు అందరూ వచ్చారని చెప్పి జీవాత్మ పరమాత్మ ఐక్యం కూడా సూచించాడు అజాతశత్రువు. జీవాత్మ పరమాత్మల ఐక్యం సూచించడానికి 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. మొదటిది ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు ఉపాదాన కారణం, నిమిత్త కారణం. అలా బ్రహ్మే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. తర్వాత 2వ ఉదాహరణ అగ్ని నుంచి నిప్పురవ్వలు ఏర్పడడం. ఇది 2వ ఉదాహరణ. ఇక్కడ కార్యకారణ సంబంధం చూస్తాం. అగ్ని కారణం, నిప్పురవ్వలు కార్యం. కారణం లక్షణాలు కార్యంలోకి వెళ్తాయి. అగ్ని లక్షణాలు కాంతి, వేడి. నిప్పురవ్వల్లో కూడా కాంతి, వేడి చూస్తాం. అగ్ని ఏకం, నిప్పురవ్వలు అనేకం. పరమాత్మ స్వరూపం సత్ చిత్ ఆనందం ఏకం. జీవాత్మ స్వరూపం కూడా అదే. పరమాత్మ ఏకం, జీవాత్మలు అనేకం. ఉపనిషత్తు. తస్య ఉపనిషత్ అంటే తస్య అంటే ఆత్మ. జీవాత్మ పరమాత్మల ఐక్యం సూచించే ఆత్మ అవస్థాత్రయ వివేకం ద్వారా అజాతశత్రువు జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించాడు. ఇక్కడ ఉపనిషత్ అంటే అర్థం రహస్య నామం. ఆత్మకి ఒక రహస్య నామం చూస్తాం. ఇక్కడ అది సత్యస్య సత్యం. ఇది సత్యానికి సత్యము. ముందు అధ్యాయంలో ప్రాణం సత్యం అని చూసాం. ప్రాణం అంటే సృష్టి మొత్తం అని చెప్పవచ్చు. కానీ శాస్త్రం దాన్ని వ్యవహారిక సత్యం అంది. ఆత్మ ఈ సత్యానికి సత్యం అంటే ఆత్మ పారమార్థిక సత్యం. ఉపనిషత్తే సత్యస్య సత్యం అంటే ఏమిటో 2-3 బ్రాహ్మణాలలో వివరిస్తోంది. 2వ బ్రాహ్మణం పేరు శిశు బ్రాహ్మణం. సత్యస్య సత్యం అంటే వ్యవహారిక సత్యం యొక్క పారమార్థిక సత్యం అని చూసాం. వ్యవహారిక సత్యాన్ని మళ్ళీ 2గా విభజించవచ్చు. అవి వ్యష్టి, సమష్టి. బ్రహ్మ పారమార్థిక సత్యం. ఈ వ్యష్టి సమష్టిల వ్యవహారిక సత్యం యొక్క సత్యం అంటే వీటికి అతీతంగా ఉన్నది బ్రహ్మ. 3 పదాలను చూసాం. వ్యష్టి వ్యవహారిక సత్యం, సమష్టి వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం.
వ్యష్టి వ్యవహారిక సత్యం. ఈ శిశు బ్రాహ్మణంలో వ్యష్టి వ్యవహారిక సత్యాన్ని చూస్తాం. ఇందులో చాలా సాంకేతిక పదాలు ఉంటాయి. బోధ తేలిగ్గానే ఉంటుంది. పదగుంఫనాలు చూస్తే అమ్మో అనిపిస్తుంది. అంతే. ఇక్కడ వ్యష్టికి ప్రతీకగా ప్రాణాన్ని తీసుకుంది ఉపనిషత్. ప్రాణం అంటే స్థూల సూక్ష్మ శరీరాలుగా తీసుకోవాలి. ప్రాణానికి శరీరానికి మధ్య సంబంధం ఉంది. శిశు బ్రాహ్మణంలో శిశువు అంటే ఇక్కడ మానవ శిశువు కాదు, దూడను చూస్తాం. దూడకు సంబంధించిన 4 అంశాలు ప్రాణం పరంగా చూస్తాం. ఆధానం చావడి, ప్రాణం శరీరం. ప్రత్యాధానం ఒక ప్రత్యేక ప్రదేశం, ప్రాణం తల. స్థూణం దూడ, భుంగ, ప్రాణం ప్రాణశక్తి. దామం తాడు, ప్రాణం అన్నం. ఈ బ్రాహ్మణంలో 2వ మంత్రంలో ప్రాణస్థుతి జరుగుతుంది. దేవతలు ప్రాణాన్ని కళ్ళ ద్వారా ఉపాసిస్తున్నారు. అక్కడ కూడా పోటీ. 7 దేవతలు కంటిలో ఉన్న 7 భాగాల్ని ఉపాసన చేస్తున్నారు. రుద్రుడు కంటిలో ఉన్న ఎర్ర భాగాన్ని, వర్ణుడు కంటి నీరుని, ఆదిత్యుడు కనుపాపను, అగ్నిదేవత నల్లగుడ్డును, ఇంద్రుడు తెల్లగుడ్డును, పృథ్వీ కింది కనురెప్పను, స్వర్గలోక దేవత పై కనురెప్పను పూజిస్తారు. దీని మీద ప్రాణం యొక్క గొప్పతనం చూస్తాం. స్థూల శరీరం కంటికి కనబడుతుంది, దాన్ని మూర్త శరీరం అంటారు. సూక్ష్మ శరీరం కంటికి కనబడదు, దాన్ని అమూర్త శరీరం అంటారు. ఈ మూర్తామూర్త శరీరాలను వ్యష్టి అంటారు. సూక్ష్మ శరీరంతో కారణ శరీరాన్ని కూడా కలుపుకోవాలి. ఈ వ్యష్టిని ప్రాణ ఉపాసన ద్వారా వివరించింది ఉపనిషత్తు. ఇంకా ఉత్తమ అధికారి సత్యస్య సత్యం అనే నిర్వచనంలోని మొదటి సత్యం ప్రాణం అని అర్థం చేసుకుని 2వ సత్యానికి వెళ్ళాలి. 3వ బ్రాహ్మణంలో సమష్టి వ్యావహారిక సత్యాన్ని, పారమార్థిక సత్యాన్ని చూస్తాం. ఇంకా 3వ బ్రాహ్మణం పేరు మూర్తామూర్త బ్రాహ్మణము. ముందు బ్రాహ్మణంలో వ్యష్టిపరంగా స్థూల శరీరం మూర్తం అని, సూక్ష్మ శరీరం అమూర్తం అని చూశాం. అది అధ్యాత్మ స్థాయి. ఇక్కడ సమష్టిపరంగా చూస్తాం. దీన్ని అధిదైవ స్థాయి అంటారు. అధిదైవ స్థాయిలో ఆకాశం, వాయువు, అమూర్త ప్రపంచం. అగ్ని, జలం, పృథివీ మూర్త ప్రపంచం. వీటిని సత్యం అంది. సత్యాన్ని సత్ ప్లస్ త్యత్గా విడదీయాలి. సత్ అంటే మూర్త ప్రపంచం, త్యత్ అంటే అమూర్త ప్రపంచం. మూర్తం అంటే ప్రత్యక్ష గోచరం, అమూర్తం అంటే అగోచరం. వీటిని సత్యం అంటుంది ముందు. దీన్ని అధ్యారూపం అంటారు. తర్వాత వీటిని నేతి పద్ధతి ద్వారా సత్యం కాదని నిరూపిస్తుంది. శాస్త్రంలో ఈ అధ్యారూప అపవాద ప్రక్రియ ముందు జగత్తును పరిచయం చేసి తర్వాత దాని విద్యగా తోసివేస్తుంది. నేతి అంటే నైతి, బ్రహ్మ ఇది కాదు అని ఖండించుకుంటూ రావడం. అపవాదంలో సత్యస్య సత్యంలోని మొదటి సత్యాన్ని తిరస్కరించడం ద్వారా 2వ సత్యాన్ని నిలబెట్టాలి. అథ తర్వాత, అతః అంటే అందువల్ల, అధ్యారూపం అయినందువల్ల ఇక్కడి నుంచి సత్యస్య సత్యం నిర్వచనం చూడబోతున్నాం. దీని నిర్వచనం మూర్తామూర్త ప్రపంచం అని చెప్పినట్టుగా చెప్పటం లేదు. నేతి అని వ్యతిరేక పద్ధతిలో చెప్పబోతోంది. ఎందుకంటే ఆత్మ సానుకూల నిర్వచనానికి అందదు. అలా అన్నింటినీ నిషేధిస్తే మిగిలేది సత్యస్య సత్యమితి, సత్యస్య సత్యం మిగులుతుంది. దాన్నే సాక్షి చైతన్యము అంటారు. ఎందుకు నేతి పద్ధతి వాడిందో ఉపనిషత్తే వివరిస్తోంది. నహే తస్మాదితి నేత్యన్నత్ పరమస్తి. నేతి అనే ఈ ఉపదేశాన్ని
మించి గొప్పది మరొకటి లేదు. నేతి ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలను కొట్టివేస్తే మిగిలేది ఆత్యంతిక సత్యం. ప్రాణావై సత్యం పేషామేష సత్యం. బ్రహ్మ సత్యం యొక్క సత్యం అంటే ప్రాణం. మూర్తామూర్త ప్రపంచం సత్యం అయితే బ్రహ్మ ఈ సత్యానికి సత్యం. మైత్రేయి బ్రాహ్మణం, ఇది ముఖ్యమైన బ్రాహ్మణాల్లో ఇంకా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. మొత్తం బృహదారణ్యకోపనిషత్తులోనే చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. దీన్ని మైత్రేయి బ్రాహ్మణం అంటారు. ఎందుకంటే ఇందులో మైత్రేయి యాజ్ఞవల్క్యల సంవాద రూపంలో మనకి వేద విద్య వస్తుంది, ఆత్మ విద్య వస్తుంది. మైత్రేయి బ్రాహ్మణాన్ని ఎందుకన్నారు? యాజ్ఞవల్క్య బ్రాహ్మణం అనవచ్చు కదా, అంటే స్త్రీకి ఇచ్చిన విలువ అది. నిజానికి యాజ్ఞవల్క్యను ఈ ఉపనిషత్తులో హీరో అనవచ్చు. ఈ బ్రాహ్మణంలో కాకుండా 3-4 అధ్యాయాలు మొత్తం యాజ్ఞవల్క్యుని బోధ వివరిస్తాయి. రెండింటినీ కలిపి మునికాండం అని చెప్పి వదిలేసింది ఉపనిషత్తు. ఎక్కడ యాజ్ఞవల్క్య బ్రాహ్మణము అని పేరు పెట్టలేదు. అది పక్కన పెడితే ఈ అధ్యాయం యాజ్ఞవల్కుడు తన రెండో భార్య అయిన మైత్రేయిని పిలిచి తను సన్యాసం స్వీకరిద్దామనుకుంటున్నానని, అందువల్ల తన ఆస్తిని 2 భార్యలకు పంచుతానని చెప్పాడు. మైత్రేయి లాంది, ఓ భగవన్, ఒకవేళ డబ్బుతో నిండిన ఈ పృథివీ అంతా నాది అయినా కూడా నేను అమృతత్వాన్ని పొందుతానా, మోక్షాన్ని పొందుతానా అని అడిగింది. నీ ఆలోచన సబబే, ఆస్తి వల్ల సుఖం వస్తుంది గాని ఆనందం రాదు అంటాడు యాజ్ఞవల్క్యుడు. అమృతత్వస్య తు న ఆశా అస్తి విత్తేన. ధనం వల్ల అమృతత్వం లభిస్తుందనే ఆశ లేదు. ఇది అక్షర లక్షలు విలువ చేసేటటువంటి వాక్యం. భర్త ఇంత ఆస్తిని సునాయాసంగా వదిలి వెళ్ళిపోతున్నాడంటే అతనికి ఇంతకన్నా విలువైనదేదో దొరికి ఉంటుందని గ్రహించింది ప్రాజ్ఞురాలైనటువంటి మైత్రేయి. అందువల్ల మీరు ఏ జ్ఞానం పొంది దీన్ని వదులుకుని వెళుతున్నారో ఆ జ్ఞానాన్ని నాకు బోధించండి అని కోరింది. యాజ్ఞవల్కుడు నిజంగా మురిసిపోయాడు. నాకు నువ్వు ముందే ప్రియమైన దానివి, ప్రియం భాషసే అన్నాడు. ఇప్పుడు నాకు ఇంకా ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, రా నీకు బోధ చేస్తాను, శ్రద్ధగా విను అంటాడు. అంతేకాని ఆ ప్రియమైన మాటలు విని నా మనస్సు మార్చుకుంటాను, సన్యాసం స్వీకరించను అనటం లేదు. సన్యాస పదం వచ్చినప్పుడల్లా శంకర భగవత్పాదులు ఆ సన్యాసిని స్తుతించే అవకాశాన్ని వదులుకోరు. అందువల్ల ఈ బ్రాహ్మణంలో మొదట్లో చివర్లో కూడా సన్యాస భాష్యం రాశారు. ఇక్కడి నుంచి యాజ్ఞవల్క్య బోధ మొదలవుతుంది. దాన్ని మనం 8 చిన్న చిన్న మెట్లుగా విడదీసుకుని అధ్యయనం చేద్దాం. మొదటిది ఆత్మ ప్రియతమః, ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతి. 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 5వ మంత్రం. ఈ మంత్రం నుంచి బోధ మొదలవుతుంది. ఇది అక్షర లక్షలు విలువ చేసేటటువంటి వాక్యం. అంతేకాదు ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వాక్యం. భర్తకు పిల్లలకు అంకితమైపోయాను, నాకంటూ ప్రత్యేకం ఏమీ లేదు, నాది నిస్వార్థమైన ప్రేమ అని అనుకునే వారందరికీ ఒక పిడుగులాంటి సూత్రం. ఈ మంత్రం అర్థం, మనం ఎవరిని ప్రేమించినా వారిని ప్రేమించడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాం అనేది ఈ మంత్రం సారాంశం. దీని ఇంగ్లీష్లో లాజిక్ ఆఫ్ లవ్ అంటారు. పూజ్య స్వామీజీ, వి లవ్ అదర్స్ టు సీ అవర్ ప్లీజ్డ్ సెల్ఫ్ ఇన్ దెమ్. ఈ మంత్రం వివరించేటప్పుడు దానికి ఆయన ఇచ్చే వివరణ ఇలా ఉంటుంది. నాకు ఫలానా వ్యక్తి అంటే ఇష్టం. ఎందుకు? అతను నాకు ఇష్టమైన పనులు చేస్తాడు కాబట్టి. అంటే ఏమిటి అర్థం? అతనుగా ఇష్టం లేదు, అతను నాకు ఆనందం కలుగు చేస్తాడు కాబట్టి ఇష్టం. ఎప్పుడైతే ఆనందం కలుగు చేయడం మానేస్తాడో అప్పుడే ప్రేమ కూడా తగ్గిపోతుంది. పూజ్య స్వామీజీ ఇంకోటి కూడా చెప్తారు. ముందేమో ఐ లవ్ యూ అంటారట, తర్వాత నచ్చకపోతే ఐ అలవ్ యూ టు గో
అంటారట. జీవితంలో అలా మనకు నచ్చని డ్రెస్సును, ఇంటిని, కారుని వదిలేసుకుంటాం. ఇప్పుడు భార్యను భర్త, భర్తను భార్య కూడా వదిలేస్తున్నారు. భగవంతుడిని కూడా మన కోరిక తీర్చకపోతే వదిలేస్తాం. ఇక్కడ పెద్ద పట్టికే ఇస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలను, ధనాన్ని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, లోకాలను, దేవతలను, ప్రాణులను అందరినీ తనను తృప్తిపరుస్తున్నారు కాబట్టి ప్రేమిస్తారు అని తేల్చి చెప్పేశాడు. ఈ మంత్రం సారాంశం ముందే చూసినట్టుగా, నాకు ఏది ఆనందం కలిగిస్తే అది నాకు ప్రియం. దీని అంతర్లీనంగా ఉన్న సందేశం, అనాత్మ అసలు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. రెండవ మెట్టు ఆనంద హేతుత్వం. స్వచ్ఛమైన ప్రేమ ఒక ఆత్మ మీదే సాధ్యమవుతుంది, అంటే నా మీదే సాధ్యమవుతుంది. భగవంతుని మీద స్వచ్ఛమైన ప్రేమ పుట్టాలంటే నేను భగవంతుడు ఒకటే అవ్వాలి. సగుణ బ్రహ్మను పూజించిన స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. అనాత్మ దుఃఖ రూపం. అందువల్ల అనాత్మ నుంచి ఆత్మ వైపు తిరగాలి. వైరాగ్యం అంటే అనాత్మ నుంచి వెనక్కి తిరగటం. ముముక్షుత్వం అంటే ఆత్మ వైపు తిరగడం. ఇది 2 దశల్లో చేయాలి. మొదటి దశ ఆనంద ప్రాప్తి, ఆత్మ ప్రాప్తి అని తెలుసుకోవడం. అంటే పరమానందం కావాలంటే ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ ఒకవేళ దుఃఖ హేతువైతే ఎవరు ఆత్మను ప్రేమించరు. అలా ఎందుకంటున్నారు? ఎందుకంటే అందరూ ఆత్మను ప్రేమిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆత్మ ఆనంద హేతువై ఉండాలి. క్యాన్సర్ వ్యాధి వచ్చి చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామనుకుంటాడు. అప్పుడు కూడా అతను ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నది తనను తాను ద్వేషించడం వల్ల కాదు, ఆ తీవ్రమైన అనారోగ్యాన్ని భరించలేక. అలా ఎలా తేల్చి చెప్పగలరు అంటే, అతనికి నీ వ్యాధికి ఫలానా చోట వైద్యం ఉంది, మళ్ళీ మామూలు మనిషి అవుతావు అని చెప్పి చూడండి. అతను మళ్ళీ తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. అంటే ద్వేషించేది తనను కాదు, తనకు వచ్చిన మహమ్మారి రోగాన్ని అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అందువల్ల ఆత్మ ఆనందహేతువు. ఆత్మజ్ఞానం పొందాలి. రెండో దశ ఆత్మ ప్రాప్తి ఈజ్ ఈక్వల్ టు జ్ఞాన ప్రాప్తి అని తెలుసుకోవడం. అంటే ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మ గురించి జ్ఞానం పొందాలని తెలుసుకోవాలి. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఇంకొక అక్షర విలువ చేసే వాక్యం. ఆత్మజ్ఞానాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందగలమని నిరూపించే వాక్యం. అంటే గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇక మూడవ మెట్టు ఆత్మ చైతన్య స్వరూపము. జ్ఞాని జీవించి ఉండగా చైతన్యం కార్యకరణ సంఘాతంలో ఉన్నట్టుగా ఉంటుంది. చైతన్యం సర్వవ్యాపకం, రూపరహితం అయిన మనశ్శరీరాల్లో అందుబాటులో ఉండటం వల్ల దానికి పరిమితి ఉన్నట్టుగా ఉంటుంది. సర్వవ్యాపకమైన కాల పరిమితి లేని, వస్తు పరిమితి లేని చైతన్యం సామాన్య చైతన్యం. దీన్ని బింబ చైతన్యం అని కూడా అంటారు. దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఉపహితమైన చైతన్యం వ్యష్టిగా అనిపిస్తుంది. దీన్ని చిదాభాస అంటారు. చిదాభాస అంటే చైతన్యం యొక్క ప్రతిబింబం. చిదాభాస వల్లనే జీవుడు నేను అనుకుంటాడు. అంతేకాదు, తనకు కాల పరిమితి, వస్తు పరిమితి ఉందనుకుంటాడు. ఈ చిదాభాసను విశేష చైతన్యం అని కూడా అంటారు. ఏతమేవా అరే ఇదం మహాద్భూతం అనంతం అసారం విజ్ఞానగా ఏవా. ఎలాగైతే ఉప్పు కణికను సముద్రంలో వేస్తే అది సముద్రంలో లయమైపోతుందో, అదేవిధంగా అవిద్య తొలగి ఒక వ్యక్తికి అహం బ్రహ్మ అస్మి జ్ఞానం కలిగి ఆ జ్ఞాన నిష్టలో నిలబెడితే అతని కార్యకరణ ఉపాధి పోతుంది. చిదాభాస లేదా విశేష చైతన్యం పోతుంది. జ్ఞాని మరణం తర్వాత విదేహముక్తిని పొందుతాడు. ఈ మంత్రం చాలా ముఖ్యమైనది.
ఇందులో రెండు చైతన్యాలు స్పష్టంగా సూచించబడ్డాయి. చిదాభాస గురించి ప్రమాణం ఈ మంత్రం ఒక్కటే. మహాద్భూతం అనంతం అపారం. చిత్తు అనంతం అపారం. చైతన్యం కార్యకరణ విలక్షణం, శుద్ధ చైతన్యం, ఏకమేవా అద్వితీయం, అందువల్ల ఘనం. అంటే ఉన్నదొక్కటే చైతన్యం అని దాని అర్థం. అంటే జగత్ మిథ్యా బ్రహ్మ సత్యం. 4వ మెట్టు జగత్ కారణం. చైతన్య రూప జగత్ కారణం సృష్టి స్థితి లయ కారణం. దీన్ని 3 దృష్టాంతాలతో వివరించింది ఉపనిషత్తు. చైతన్యం లేదా ఆత్మ ఉపాదాన కారణం అని తార్కికంగా చూపిస్తోంది. మట్టి నుండి కుండ వచ్చింది, మట్టి లేకుండా కుండ లేదు. మట్టి సామాన్య రూపం, కుండ విశేష వస్తువు. అదేవిధంగా చైతన్యం సామాన్య రూపం, జగత్తు విశేష వస్తువు అవుతాయి. విశేష వస్తువు ద్వారా సామాన్య రూపాన్ని గ్రహించగలుగుతాం. ఉపనిషత్తు కుండ మట్టి ఉదాహరణ కాకుండా 3 ఉదాహరణలు చూపిస్తోంది. అవి దుందువి, శంఖం, వీణ. 3 రకాల వాయిద్యాలు. ఈ మూడింటిలో సామాన్య శబ్దం, విశేష శబ్దం ఉన్నాయి. సామాన్య శబ్దం అంటే వాయిద్యం వాయిస్తున్నంతసేపు మోగే శబ్దం. విశేష శబ్దం అంటే ఇందులో వచ్చే రకరకాల శబ్దాలు, రాగాలు, హెచ్చుతగ్గుల స్థాయిలు. దీని అర్థం విశేష శబ్దం సామాన్య శబ్దానికి భిన్నంగా లేదు. సామాన్య శబ్దాన్ని వినగలిగితేనే విశేష శబ్దాన్ని వినగలుగుతాం. అంటే చెవిటివాడు ఈ రెండింటినీ వినలేడు. ఉదాహరణలో ఆత్మస్థితి కారణం, ఆత్మ సృష్టి కారణం అని చూపడానికి అగ్ని దృష్టాంతం చూస్తాం. బాగా మండుతున్నటువంటి అగ్ని నుంచి పొగ, నిప్పురవ్వలు, మంట వచ్చినట్టుగా భగవంతుని నిశ్వాసం నుంచి 4 వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు వచ్చాయి. లయ కారణంగా చూపడానికి నదులు సముద్రంలో కలిసినట్టుగా జగత్తు మొత్తం పరమాత్మలో లయమవుతుంది అంటోంది ఉపనిషత్తు. ఈ విధంగా ఆత్మ సృష్టి స్థితి లయలకు కారణం. 5వ మెట్టు సర్వాత్మకం. ఇదగుం సర్వం యదయమాత్మ. ఇంకొక అక్షర లక్షలు విలువ చేసే మంత్రం. ఇదం బ్రహ్మేదం క్షత్రమివే లోక ఇమే దేవా ఇమాని భూతాని ఇదగుం సర్వం యదయమాత్మ. ఈ బ్రాహ్మణుడు, ఈ క్షత్రియుడు, ఆ లోకాలు, ఈ దేవతలు, ఈ ప్రాణులు, ఈ సర్వము ఆత్మే. ఇదంతా ఆత్మ అంటే పరమాత్మ ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆ పరమాత్మే సర్వం అనుకునే ప్రమాదం ఉంది. ఎక్కడో ఆకాశంలో ఉన్న ఆత్మ గురించి చెప్పటం లేదు, అయం ఆత్మ గురించి చెప్తోంది. నేను ఆత్మను, నేను సర్వాత్మను అంటోంది ఉపనిషత్తు. ఆత్మ సర్వం, నేను ఆత్మను కాబట్టి నేను సర్వం అని తెలుసుకుంటే నాకు పూర్ణత్వం కలుగుతుంది. ఈ జ్ఞానం వల్ల పూర్ణత్వ ప్రాప్తి, సర్వాత్మ భావన కలుగుతుంది. జగన్మిథ్యాత్వం, ఉన్నదంతా ఆత్మే అని చెప్తే ఆత్మకు భిన్నంగా వేరే ఏది లేదని పరోక్షంగా చెప్పినట్టు. అంతేకాదు ఆత్మ మీద ఆధారపడకుండా ఏదీ లేదు. అంటే జగత్తుకు విడిగా ఉనికి లేదు. కాబట్టి ఆత్మ సత్యం, జగత్తు మిథ్య. 6వ మెట్టు ఆత్మ నిర్వికల్పం. చిదాభాసతో కూడిన మనస్సు ద్వైతాన్ని సూచిస్తోంది. అంటే వస్తువుల్ని సూచిస్తోంది, శబ్దాలను వింటోంది, జ్ఞానం పొందుతోంది. నేను వేరు, ప్రపంచం వేరు అనుకుంటుంది. కానీ ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు? యత్రావా అస్య సర్వమాత్మైవా భూత్. ఎప్పుడైతే అతనికి సర్వం ఆత్మే అవుతుందో అతను కేనకం జిఘ్రేత్, దేనితో దేనిని వాసన చూస్తాడు. కేనకం పశ్యేత్, దేనితో దేనిని చూస్తాడు. కేనకం శృణుయాత్, దేనితో దేనిని వింటాడు. కేనకం అభివదేత్, దేనితో దేనిని గురించి మాట్లాడతాడు. తత్కేన కం అన్వీత్, అప్పుడు దేనితో దేని గురించి ఆలోచిస్తాడు. తత్కేన కం విజానీయాత్, అప్పుడు దేనితో దేనిని తెలుసుకుంటాడు.
జ్ఞానికి ద్వైతం ఉన్నట్టుగా ఉంటుంది, నిజంగా ఉండదు. ద్వైతమివ భవతి, ఇవ చాలా ముఖ్యం. ఉన్నట్టుగా ఉంటుంది అని అర్థం. అలా అర్థం చేసుకున్న వ్యక్తి జీవన్ముక్తుడు అవుతాడు. ఆత్మ అప్రమేయం. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, ఆత్మ సబ్జెక్టు. ఏ నేదగుం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాత్ ఇతి. ఏనేదగుం సర్వం విజానాతి, ఏ ఆత్మ వల్ల అన్నీ తెలుసుకుంటాడో, తం కేన విజానీయాత్, దాన్ని దేనితో తెలుసుకుంటాడు, విజ్ఞాతార మరే కేన విజానీయాత్ ఇతి, విజ్ఞాతను దేనితో తెలుసుకుంటాడు. ఈ వాక్యాల సారాంశం సబ్జెక్టు ఆబ్జెక్టు ఎన్నటికీ కాలేదు. ఆత్మ ఎప్పటికీ సబ్జెక్టు, ఎన్నటికీ ఆబ్జెక్ట్ కాదు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే అది ఎప్పటికీ, అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. దీనికి ఉదాహరణలు కన్ను, కెమెరా. ప్రపంచాన్నంతా చూసే కళ్ళు తమను తాము చూసుకోలేవు. అన్నింటినీ ఫోటో తీసే కెమెరా తనను తాను తీసుకోలేదు. అలాగే ఆత్మ వల్లనే అన్ని అనుభవాలు తెలుస్తాయి, కానీ ఆత్మ అనుభవం పొందలేవు. ఇంకా మధు బ్రాహ్మణం, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. దీనిలోని బోధను 5 భాగాలుగా చూస్తాం. ప్రపంచ మిథ్యాత్వం. జగత్తు మొత్తం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది అని చూపిస్తోంది ఈ ఉపనిషత్తు. ఎప్పుడైతే 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని నిరూపిస్తామో అప్పుడే ఆ రెండిట్లో ఏది స్వతంత్రమైనది కాదని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. స్వతంత్రమైనవి కావంటే అవి మిథ్య అని అర్థం. జగత్తులో ఒకదాని మీద ఒకటి ఆధారపడినవన్నీ మిథ్య అయితే వాటికి భిన్నమైన అధిష్టానం ఏదో ఉండాలి. ఈ సత్య అధిష్టానం మన 2వ అంశం. ప్రపంచ మిథ్యాత్వాన్ని వివరించడానికి ఉపనిషత్తు మొత్తం ప్రపంచాన్ని 3గా విభజించింది. అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. ఆధ్యాత్మికం ఒక వ్యక్తిలో ఉన్న 19 అంగాలు, ఉదాహరణకి కన్ను, చెవి, వాక్కు మొదలైనవి. అధిభూతం బాహ్యంగా ఉన్న స్థూల పంచభూతాలు, చంద్రుడు మొదలైనవి. అధిదైవం మన అంగాలకు అధిష్టాన దేవతలు, ఆదిత్య దేవత, ఆకాశ దేవత మొదలైనవి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. అధ్యాత్మం కన్ను, అధిభూతం సూర్యమండలం, అధిదైవం సూర్యదేవత. అధ్యాత్మం వాక్కు, అధిభూతం అగ్నిమండలం, అధిదైవం అగ్నిదేవత. అధ్యాత్మం నాలుక, అధిభూతం జలం, అధిదైవం వరుణదేవత. వీటినే వేరే విధంగా చెప్పాలంటే జీవ జగత్ ఈశ్వరులు అనొచ్చు. వీటి మధ్య పరస్పర అనుబంధాన్ని చూపించడానికి మధువు అనే పదం తీసుకుంది ఈ ఉపనిషత్తు. మధువు అంటే కార్యం అని, భోగ వస్తువు అని చెప్పవచ్చు. దీని పరస్పర ఉపకార రూప ప్రపంచం అని చెప్పవచ్చు. అలా 14 అంశాల మధ్య ఉన్న పరస్పర అనుబంధాన్ని చూస్తాం. ఇక 2వ అంశం ఈ బ్రాహ్మణంలో ఆత్మ అధిష్టానం. ఒకదాని మీద ఒకటి ఆధారపడినప్పుడు దానికి అధిష్టానంగా భిన్నంగా ఉంటుంది ఆత్మ. దానికి అధిష్టానం భిన్నంగా ఉంటుందని వ్యాప్తి వాక్యం. జగత్తుకు అధిష్టానం ఆత్మ. దీనికి స్వప్న వృత్తాంతం ఉదాహరణగా చెప్తారు. స్వప్నంలో స్వాప్నికుడు స్వప్న ప్రపంచం మీద ఆధారపడతాడు. స్వప్న ప్రపంచం స్వాప్నికుని మీద ఆధారపడుతుంది. ఈ రెండిటికి భిన్నంగా ఉన్న అధిష్టానం జాగ్రత్త పురుషుడు. ఈ సూత్రం ప్రకారం జగత్తులో అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి జగత్తు కూడా మిథ్య అవుతుంది. దానికి అధిష్టానమైన ఆత్మ సత్యం అవుతుంది. ఈ బృహదారణికంలో అలా అనేక విధాలుగా బ్రహ్మసత్యం జగన్మిథ్య అని వస్తుంది. ఆత్మ అధిష్టానం నిరూపించడానికి ఒక ఉదాహరణ ఇస్తోంది ఉపనిషత్తు.
తద్యథా రథనాభే, ఎలాగైతే రథం యొక్క ఇరుసులో రథం చక్రం ఆకులు గుచ్చబడి ఉన్నాయో అలా ఆత్మలో సకల భూతాలు, సకల దేవతలు, సకల లోకాలు, సకల ప్రాణులు, సకల జీవాత్మలు సమర్పించబడి ఉన్నాయి. చక్రాలు ఆకులు కదిలినా రథనాభి కదలనట్టుగా కదలని ఆత్మ మీద కదిలే ప్రపంచం ఆధారపడి ఉంది. మూడో అంశం పురుష. పరమాత్మ స్థూల శరీరాలను సృష్టించాక సూక్ష్మ శరీరాలుగా వాటిలో అనుప్రవేశం చేశాడు. పక్షి అంటే ఈ సందర్భంలో సూక్ష్మ శరీరం. పురస్స పక్షీ భూత్వ పురః పురుష ఆవిశదితి. అనుప్రవేశం చేశాడు అంటే చేసినట్టుగా అనుకోవాలి. అనుప్రవేశం వల్ల పరమాత్మకు పురుష అనే ప్రత్యేకమైన పేరు వచ్చింది. ఉపనిషత్తే రెండు అర్థాలు ఇస్తోంది. మొదటి నిర్వచనం పురుషయ ఇది పురుష, శరీరంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు. రెండో నిర్వచనం పూరయతి సర్వం ఇది పురుష, సర్వవ్యాపకం కాబట్టి పురుషుడు. నాలుగో అంశం ఈ బ్రాహ్మణంలో అయమాత్మ బ్రహ్మ. పరమాత్మ సూక్ష్మ శరీరంగా అనుప్రవేశం చేయడం వల్ల ఒక పరమాత్మ అనేక జీవాత్మలుగా కనిపిస్తున్నాడు. ఈ పరమాత్మ 10, 1000, అనేకాలు, అనంతాలు కూడా అవుతున్నాడు. అనేక అనంత ఇంద్రియాలుగా అవుతున్నాడు. బ్రహ్మ కార్యకారణ విలక్షణం, అంతరము లేనివాడు, బాహ్యం లేనివాడు. అయమాత్మ బ్రహ్మ, ఇది ఒక మహావాక్యం. ఆ బ్రహ్మను నేను, ఇది సంపూర్ణమైన బోధ. వేదాంత సారమంతా ఒక్క వాక్యంలో వచ్చేసింది. మాండూక్యంలో కూడా ఇదే వాక్యం వస్తుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తైత్రీయం. అపూర్వం అనంతరం అబాహ్యం అంది ఇక్కడ. ఇంకొక విధంగా చెప్పాలంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం బ్రహ్మ. ఆత్మ నిర్వచనం ఏమిటి? ఇది 5వ అంశం. సర్వానుభూహు, ఆత్మే సర్వాన్ని అనుభవిస్తోంది అంటే సాక్షి చైతన్యం అనుభవిస్తుంది అనే వాక్యాన్ని అక్షరాలా తీసుకోకూడదు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అంటాం కూడా. కానీ ఆత్మ నిర్వికార సాక్షి. అద్దంలో మీ ప్రతిబింబం ఏర్పడడానికి మీ ప్రయత్నం ఏమీ లేదు. అదేవిధంగా ఆత్మ అనుభవిస్తుంది అంటే ఆత్మ సమక్షంలో పనులు అవుతాయి. దీన్ని సర్వానుభూహు అంటారు. ఆత్మ చైతన్య స్వరూపం. బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం. అందువల్ల ఆత్మ బ్రహ్మ అంటే చైతన్య రూపమైన ఆత్మే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి బ్రహ్మ. ఇదగుం సర్వం యదయమాత్మ. అర్థం ఇక్కడ కూడా వచ్చింది. ఈ బోధను మధు విద్య అంటారు. ఇది అధర్వణ ఋషి అశ్విని కుమార్ల మధ్య సంవాద రూపంలో సాగింది. ఇంకా 6వ బ్రాహ్మణము వంశ బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణంతో అసలు బోధ ముగిసింది. 6వ బ్రాహ్మణము విద్యాస్తుతి కోసం చెప్పబడింది. దీని ద్వారా ఈ శాస్త్రం గురు పరంపరగా వస్తుందని, కాలాన్ని తట్టుకుని నిలబడిందని అర్థమవుతుంది. సాక్షాత్తు భగవంతుడితో మొదలుపెట్టి నేటి గురు శిష్యుల పేర్లు ఇస్తుంది. ఇది స్వాధ్యాయం కోసం, జపించడం కోసం చెప్పబడిందని శంకర్ల వారు అంటారు. 2వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి మంత్రాలు 1వ బ్రాహ్మణంలో 20వ మంత్రం, 3వ బ్రాహ్మణంలో 6వ మంత్రం, 4వ బ్రాహ్మణంలో 5, 6, 10, 12, 14 మంత్రాలు, 5వ బ్రాహ్మణంలో 14, 15, 18, 19 మంత్రాలు. ఇవి ముఖ్యమైనటువంటి మంత్రాలు. ఇంకా మళ్ళీ వచ్చే క్లాస్లో మనం 3వ అధ్యాయాన్ని చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.